ప్రజాక్షేత్రం ఎలా అరెస్ట్ చేశాడు అంటే కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఇంకా థర్డ్ పాయింట్, మేము గడిచిన 5 ఏళ్లలో 41A నోటీసులు ఇచ్చి పంపించాము, నిబద్ధతతో అడుగులేసాము అన్నాడు. ఎక్కడేసావు? నీ బాధితులు లేని గ్రామం ఏదో ఒక్కటి చెప్పు. ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఆయన బాధితులు లేని గ్రామం ఏదో నాకు ఒకటి చెప్పమని చెప్తుండా నేను. తర్వాత తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. ఎవరు తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు? మనం కొన్నటువంటి 11 CBI కేసుల చరిత్ర, 9 ED కేసుల్లో 12 ఏళ్ల నుంచి మనం ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు? నువ్వు సత్యవంతుడు కదా, సత్యహరిశ్చంద్ర ఇంటి పక్కింటోడు కదా, పులివెందల పోటుగాడు కదా. ఆ పులివెందల పులిరాజాకి ఎందుకు మిగిలిపోతాడు? నేనే తప్పు చేయలేదు అని ఒక్కరోజు ఎందుకు చెప్పలేకపోతున్నాడు కోర్టు ముందు నిలబడి? నా ముషా. ఇంకా చెప్తాను. తర్వాత తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారు. ఆద్యుడు నువ్వే కదా, తప్పుడు సాంప్రదాయానికి అన్నీ రివర్స్లో మాట్లాడతాడు. ఈ కలికాల జగనాసురుడు చెప్పే మాటలకి, ఈ కలికాల దానవుడు మాట్లాడే మాటలకి, ఈ కలికాల కలుడు చెప్పే మాటలకే ఎవరికన్నా చెవులో కాలిపోరు పువ్వు ఉన్నోడికి చెప్పుకోమని చెప్పండి. ఎందుకు రెచ్చగొడుతున్నాడు? రెచ్చగొడితే నష్టపోయేది నువ్వే. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలా, రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, శాంతి భద్రతలు అదుపు తప్పాలా, కొట్టుకొని చావాలా. ఇంకా ఈయన మాట్లాడుతూ మీ నాయకులకి అందరికి ఇదే గది పెడుతుంది అంటే బెదిరిస్తుండు. గవర్నమెంట్ని ఒక రకంగా బెదిరిస్తుండు. నువ్వు బెదిరి పెడితే బెదిరిపోయే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు. తర్వాత ఇదే జైల్లో పెడతానంటున్నాడు. నువ్వు ట్రై చేయరా బాయ్, జీవితకాలం నువ్వు ముఖ్యమంత్రి అయితే ఈ తలగోసేసుకుంటా. నువ్వు ట్రై చేయి అంటుండా. తర్వాత ముఖ్యమంత్రి అవడేగా ఎవరా? నేను చెప్తున్నా కదా, వాడనేవాడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి తల గిఫ్ట్గా ఇస్తా, ట్రై చేయమంటుండా. ఈ పెద్ద కంట్రీ రెడ్డి బతుకున్నంత కాలం వాడిని ట్రై చేయమని ముఖ్యమంత్రి అవుతాడేమో. వాడికే ఉంది ఏంది నాలెడ్జి. నాలాంటి మేధావులు ఎందరో మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ని పరిరక్షించుకోవడానికి. కళ్ళు బైర్లు గమ్మే విషయాలు చెప్తాను ఈరోజు, అర్థం చేసుకోండి వెంకటకృష్ణ గారు. కళ్ళు బైర్లు గమ్మే మొత్తం ఏంటంటే వరదలో బురద రాజకీయం, బోట్లు కాదు. ఇడు ఎటువంటి గజ దొంగో ఇప్పుడు చెప్తాను లెక్కలతో సహా. తేరిపార కళ్ళు చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏనండి. చిన్న బ్రేక్ తీసుకుందామా? టేక్ ఎవరు ఉంటాయి. బ్రేక్ తర్వాత ఆ లెక్కలు మొత్తం చెప్తా, అక్షరాలతో చెప్తా. మగాడైతే ఈ తప్పని నిరూపించమను. రైట్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళారు కదా, గుంటూరు జైల్లో నందిగం సురేష్ని పరామర్శించడానికి, పలకరించడానికి. ఓకే, తప్పలేదు. నేను